హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గరికి అయితే వస్తుంది. ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియో ఏంటంటే ట్రెపిజాయిడల్ రూల్ అనమాట. సో ఈ ట్రెపిజాయిడల్ రూల్ అనేది మనకి న్యూమరికల్ ఇంటిగ్రేషన్, ఏదైతే డెఫినైట్ ఇంటిగ్రేషన్ అని చెప్పి మనకి చాప్టర్ ఉన్నదో డిప్లొమా C20 థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఆర్ఎల్స్ C16 వాళ్ళకి కూడా ఉంటుంది డిప్లొమాలోనే. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది మీ ఎగ్జామినేషన్స్కి. మీరు ఎప్పుడు రాస్తున్నా ఐదర్ ఇట్ ఈస్ రెగ్యులర్ ఆర్ సప్లిమెంటరీ, వెరీ యూస్ఫుల్ ఫర్ బోత్ C20 అండ్ C16 స్టూడెంట్స్. C16 స్టూడెంట్స్ అయితే 5 మార్క్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. C20 స్టూడెంట్స్ అయితే సేమ్ క్వశ్చన్ని 8 మార్క్ క్వశ్చన్ కింద అటెంప్ట్ చేయొచ్చు. 8 మార్క్ క్వశ్చన్కి ఇస్తాడు, మ్యాక్సిమం ఇస్తాడు. ఇంకొకటి చిన్న నోట్ ఏంటంటే ట్రెపెజాయిడల్ రూల్ కానీ సిమ్సన్ రూల్ కానీ ఇస్తాడు. సో బోత్ ప్రిపేర్ అవ్వాలి. ఏది ఎవరికి ఏ బ్రాంచ్కి ఇస్తాడు అనేది చెప్పలేము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సిమ్సన్ 1/3 రూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ట్రెపెజాయిడల్ రూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక సమ్ము అండ్ యొక్క ఫార్ములా. సో దాని బేసిస్ మీద మీరు ఏ సమ్ వచ్చినా రాయగలిగేలాగా ప్రిపేర్ అవ్వండి, ఓకే? సో దట్ మీరు ఈజీగానే ఎగ్జామ్ని క్రాక్ చేస్తారు. అండ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం యూస్ చేస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ ట్రెపెజాయిడల్ రూల్ నుంచి సిమ్సన్ 1/3 రూల్ నుంచి ప్రీవియస్ C16 పేపర్స్ కానీ ఉన్నట్టయితే మీ దగ్గర దాని నుండి ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం వాటి నుండి మీకు మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉన్నది, ఓకే? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెపెజాయిడల్ రూల్ తెలుసుకునే ముందు మనం ఇక్కడ 3 టర్మ్స్ కోసం తెలుసుకోవాలి, అంటే 3 ఫార్ములాస్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే H = B - A/n, ఓకే? అంటే ఇంటర్వెల్ ఉంటుంది, ఆ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఎంత అనేది తెలుసుకోవాలి అంటే మనం ఈ H = B - A/n అనేది తెలుసుకోవాలి. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, H = B - A/n. తర్వాత బి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి అని టెన్షన్ పడకండి. బి అంటే అప్పర్ లిమిట్, క్వశ్చన్లోనే ఇస్తాడు. ఏ అంటే లోవర్ లిమిట్, అది కూడా క్వశ్చన్లోనే మెన్షన్ చేస్తాడు. అండ్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్. మీకు ఒక ఫంక్షన్ ఇచ్చి ఆ ఫంక్షన్ని నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేయమని చెప్పి వాడే ఎన్ వాల్యూ కూడా ఇస్తాడు. సో హెచ్ వాల్యూని ఫైండ్ చేస్తారు. B - A/n అన్ని మన గివెన్లోనే ఇస్తాడు కాబట్టి ఈజీగా హెచ్ ఫైండ్ చేస్తాడు. ఈ హెచ్ వాల్యూని ఎక్కడ వాడతాం అనేది ఇప్పుడు ఫార్ములాలో చూద్దాం. సో ఫార్ములా చూస్తే ఈ ఫార్ములా ఏంటి, ఆ సమ్ ఇస్తే మీకు ఆ ఫార్ములా ఎలా యూజ్ చేయాలంటే, సో ఇంటిగ్రల్ A to B f(x) dx = ఇక్కడ f(x) ఉంది కదా, ఆ f(x) ప్లేస్లోని మీకు క్వశ్చన్లో ఏమి ఇస్తాడో, ఫర్ సపోజ్ log x ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రల్ A to B log x dx = ఫార్ములా రాయాలి. మీకు ఏ ఫంక్షన్ ఇచ్చినా సేమ్ ఫార్ములా, బట్ f(x) ప్లేస్లో ఇచ్చిన ఫంక్షన్ని రీప్లేస్ చేస్తారు. f(x) log x ఇస్తే log x రాస్తారు, f(x) x² ఇస్తే x² రాస్తారు, f(x) 2x ఇస్తే 2x రాస్తారు. సో దాని యొక్క ఫార్ములా ఏంటంటే h/2. ఇందాక చెప్పాను హెచ్ వాల్యూ ఎందుకు అది నెసెసిటీ అనేది ఫార్ములాలో పెట్టాలి కాబట్టి హెచ్ వాల్యూ మనకు కావాలి. సో h/2 ఇంటూ ఇక్కడ 3 ఫార్ములాలు ఉన్నాయి, 1, 2, 3 కనిపిస్తున్నాయా? ఆ థర్డ్ది చూడండి, మిగతా 2 అనవసరం. ప్రూఫ్ ఎలా వచ్చింది అనే దానికి థర్డ్ దానికి 1, 2 స్టెప్స్ ప్రూఫ్ మీకు అనవసరం. సో h/2 ఇంటూ సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ది రిమైనింగ్ ఆర్డినేట్స్. కొత్తగా ఉంది కదా మీకు. ఇప్పుడు క్వశ్చన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములా అయితే మాత్రం ఇదే, 2 గుర్తుపెట్టుకోవాలి. H = B - A/n. ఇంకొకటి ఏంటంటే ఇంటిగ్రల్ A to B f(x) dx = h/2 సమ్ ఆఫ్ ది లాస్ట్ అండ్ ఫస్ట్ ఆర్డినేట్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ది రిమైనింగ్ ఆర్డినేట్స్. సో ఇది ట్రెపెజాయిడల్ రూల్ యొక్క ఫార్ములా. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే మీకు ఎలా అడిగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే, సో ఒకసారి మనం చూసినట్టయితే ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 x³ dx యూజింగ్ ట్రెపెజాయిడల్ రూల్ బై టేకింగ్ n = 5. సో ఇలా అయినా అడగొచ్చు, లేదా ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 x³ dx యూజింగ్ ట్రెపెజాయిడల్ రూల్ బై బ్రేకింగ్ ద లైన్ ఆర్ డివైడింగ్ ద లైన్ ఇంటూ 5 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ అన్నాడు అనుకోండి. అదేంటి ఎన్ వాల్యూ ఇవ్వలేదని ఆలోచించకూడదు. అక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అని 5 ఇచ్చాడు వాల్యూ, అదే ఎన్. ఇక్కడ డైరెక్ట్గా ఎన్ ఇచ్చాడు, అక్కడేమో డివైడ్ ద ఇంటర్వెల్ ఇంటూ 5 పార్ట్స్ అని ఇస్తాడు. అప్పుడు ఎన్ వాల్యూ ఎంత అయినట్టు, 5 అయినట్టు, ఓకే? వాడు ఎన్ని పార్ట్స్ని డివైడ్ చేయమంటే అంతా మనకి ఎన్ వాల్యూ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ n = 5 ఇచ్చాడు, అదే డివైడ్ ద గివెన్ ఫంక్షన్ ఇంటూ ఇంటర్వెల్ ఇంటూ 10 పార్ట్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు n = 10 అవుతుంది, ఓకే? అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎలా అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టయినా ఇవ్వచ్చు. ఇప్పుడు లెట్ మీకు గివెన్ దట్ ముందు రాయాలి. అది ఏం రాస్తారంటే A = 0. ఎందుకు చెప్పాను, ఇక్కడ లోవర్ ఇంటర్వెల్ ఏముంది, 0 ఉంది, అండ్ అప్పర్ ఇంటర్వెల్ ఏముంది, 1 ఉంది. సో దాన్ని B అనుకుంటాం. అండ్ n ఎంత ఉంది,
తెలుసు 5 ఉంది. ఇప్పుడు ఫార్ములా పెట్టాలి. h ఈక్వల్స్ టు b మైనస్ a బై n అంటే 1 మైనస్ 0/5 ఈక్వల్స్ టు 1/5. 1/5ని మీరు డెసిమల్స్లో రాసుకోవాలి. ఎందుకు డెసిమల్స్లో రాసుకోవాలి అంటున్నానంటే మనకి ఇచ్చిన ఇంటర్వెల్ ఏంటి 0 to 1. ఆ 0 to 1ని ఎన్ని నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ కింద చేయమన్నాడు 5 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకోమన్నాడు. సో ఇక్కడ h వాల్యూ మనకి 0.2 వచ్చింది కాబట్టి ఆ 0 to 1ని మనం ఎలా రాస్తామంటే 0, 0.2, 0.4, 0.6, 0.8 అండ్ ఫైనల్గా 1. ఎందుకు ఇలా రాస్తున్నామంటే ఇక్కడ ఎందుకు 0.2 డిస్టెన్స్ తీసుకుంటున్నామంటే h వాల్యూ 0.2 వచ్చింది. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ h వాల్యూ 0.2 కాకుండా 0.5 వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు 0 to 1ని ఎలా రాస్తారంటే 0, 0.5, 1 అయిపోయింది. ఇక్కడ 5 పార్ట్స్ కింద చేసుకోమన్నాడు కాబట్టి డిస్టెన్స్ 0.2 h వాల్యూ వచ్చింది తీసుకున్నారు. అదే అక్కడ మీకు ఈ 3 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు 0.5 వస్తుంది h వాల్యూ. అప్పుడు మీరు 0, 0.5, 1 మాత్రమే మెన్షన్ చేస్తారు. ఇవన్నీ ఏంటి అంటారా, ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మీకు ఇదంతా వదిలేస్తే a, b, n, h వాల్యూస్ తెలిసిపోయాయి. అండ్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, ఆ y ఈక్వల్స్ టు x³ అని తీసుకోవాలి ఫంక్షన్. సో y f ఆఫ్ x కానీ y కానీ అని తీసుకోవాలి. ఓకేనా. సో y అని కన్సిడర్ చేద్దాం, x³ y అని కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు మనకి అసలైన ప్రాసెస్ బిగిన్. సో ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉన్నట్టుంది, బట్ అడ్జస్ట్ చేసుకోండి, కనిపిస్తూనే ఉంటుంది మీకు ఆల్మోస్ట్. సో ఇక్కడ టేబులర్ ఫామ్లా గీసుకోవాలి. ఆ టేబులర్ ఫామ్లో ఏముండాలంటే పైన x ఉండాలి, ఫస్ట్ రోలో x, సెకండ్ రోలో ఫంక్షన్ ఏమి ఇచ్చాడు y ఈక్వల్స్ టు x³ అని కన్సిడర్ చేసుకోమన్నాను. ఇప్పుడు x నుండి x0, x1, x2, x3, x4, x5 ఇవి ఇలా రాసుకోవాలి. ఎందుకంటే మీకు ఇంటర్వెల్ 0 to 1 ఇచ్చాడు. సో x0 అనేది 0 తీసుకోవాలి, x1 అనేది 0.2 తీసుకోవాలి, అప్ టు x5 1. x5 వరకే ఎందుకు తీసుకున్నాం, ఇంటర్వెల్ అనేది 0 to 1 ఇచ్చాడు. సో x0 ఎప్పుడు కూడా 0 ఉండాలి. x5 దగ్గర మనకి మ్యాక్సిమం లిమిట్ 1 దాటేస్తుంది. సో x5 వరకే ఎందుకు వచ్చిందంటే మనకి h వాల్యూ అనేది 0.2 డిస్టెన్స్ వచ్చింది. సో అందుకే x0 0 తీసుకున్నారు, x1 అనేది 0.2 తీసుకున్నారు, x2 అనేది 0.4, 0.6, 0.8 అండ్ x5 ఫైనల్గా 1. అదే కాకుండా మీకు h వాల్యూ అనేది 1 వచ్చింది అనుకోండి, అండ్ ఇంటర్వెల్ అనేది 0 to 4 అన్నాడు అనుకోండి, అప్పుడు x0 ఈక్వల్ టు 0, x1 ఈక్వల్స్ టు 1, x2 ఈక్వల్స్ టు 2, x3 ఈక్వల్స్ టు 3, x4 ఈక్వల్స్ టు 4 అంతవరకు రాసి ఆపేస్తారు. h డిస్టెన్స్ బట్టే మనం ఇక్కడ x0 వాల్యూస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కింద రోల్ ఏం చేయాలంటే y ఈక్వల్స్ టు x³ అన్నాం కదా, ఇప్పుడు y0 ఈక్వల్స్ టు ఆ x³ ప్లేస్లోని ఆ పైన x0 వాల్యూ ఏముందో అది పెట్టాలి. చూడండి, y0 ఈక్వల్స్ టు x ప్లేస్లో 0 పెడితే 0 హోల్ క్యూబ్ 0 అయింది. అండ్ y1 ఈక్వల్స్ టు x ప్లేస్లో 0.2 పెడితే 0.2 హోల్ క్యూబ్ 0.008. అలాగ అన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత y5 వరకు చేసేస్తారు. అప్పుడు యూజింగ్ ట్రెపెజాయిడల్ ఫార్ములా మనకేముంది, ఇంటిగ్రల్ 0 to 1 x³ dx ఈజ్ ఈక్వల్స్ టు h/2 కదా ఫార్ములా అనేది మనకి. సో h/2 తర్వాత y0 ప్లస్ y5. అంటే y0 ప్లస్ y5 నేను ఎందుకు వేసుకున్నాము అంటే ఇక్కడ సో చూస్తే మీకు ఇక్కడ ఎందుకు అలా y0 ప్లస్ y5 అనేది మెన్షన్ చేసుకున్నామని తెలుసుకుంటే మీకు ఏం చెప్పాను ఫార్ములాలోని, అకార్డింగ్ టు ది ఫార్ములా యూ కెన్ అబ్జర్వ్ దట్. సో ఒకసారి చూడండి. సో చూడండి ఇక్కడ అకార్డింగ్ టు ఫార్ములా h/2 ఇంటూ సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ అన్నాను. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఆర్డినేట్ ఏంటి y0 అండ్ లాస్ట్ ఆర్డినేట్ y5 అంతే కదా, y0తో స్టార్ట్ అయ్యి y5తో ఎండ్ అయిపోయింది. సో ప్లస్ 2 ఇంటూ ఆ రిమైనింగ్ సమ్ ఆఫ్ అన్ని ఆర్డినేట్స్ని కలిపితే అన్నాడు. అంటే ఆ రిమైనింగ్ ఏమున్నాయి y0 y5 కాకుండా y1 y2 y3 y4 ఉంది. ఇప్పుడు h వాల్యూ ఎంత వచ్చింది మనకి, సో h వాల్యూ 0.2 అనేది మనకు వచ్చింది. సో 0.2 ఇంటూ y0 వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. 0 ప్లస్ y5 వాల్యూ 1 వచ్చింది, ప్లస్ 2 ఇంటూ y1 వాల్యూ, y2 వాల్యూ, y3 వాల్యూ, y4 వాల్యూ వేసి సబ్స్టిట్యూట్ చేసేసి 0. మొత్తం అంతా సబ్స్టిట్యూట్ చేసేసిన తర్వాత మీకు ఫైనల్ ఆన్సర్ అనేది 0.52 అనేది
వచ్చింది. సో మీకు ఫార్ములా అయితే మీకు h/2 ఇచ్చాడు, బట్ ఇక్కడ క్వశ్చన్లో అయితే ఆన్సర్లో మనకి h వాల్యూ మాత్రమే తీసుకున్నాడు. మైట్ బి ఇట్స్ అ మిస్టేక్ అయి ఉండొచ్చు, మీరైతే h/2ని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, నేను చెప్పింది మొత్తం అర్థమైందని అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, లేకపోతే ఒకసారి చదివి వినిపిస్తా. లెట్ y ఈక్వల్స్ టు f(x) బి ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఆన్ a to b. లెట్ us divide the interval of ab into n equal sub interval each of length అని చెప్పి ఇచ్చేసి బి ద వాల్యూస్ ఆఫ్ x1 x0 మొత్తం అంతా చూసారా. మీరు ఫార్ములా మొత్తం కూడా ట్రెపెజాయిడల్ రూల్ h/2తోనే ఉంది, మీరు కూడా h/2 యూజ్ చేస్తూనే చెయ్యండి. ఓకేనా, h/2 ఇంటూ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్ సమ్ ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ ఆర్డినేట్ సమ్. సో మనకి ఇక్కడ అందుకనే అలా తీసుకొని చేశాడు. ఓకే, దట్స్ వాట్ ద యాక్చువల్ సమ్ ఈస్. జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా h/2ని తీసుకోండి. ఓకేనా, అక్కడ ఏమైనా మేబీ ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏ మిస్టేక్ అయినా అయి ఉండొచ్చు. ఆన్సర్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.